హై వ్యూస్. కొంతమంది పాపం బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కానీ ఏంటో వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి అది మైనస్ అవుతూ ఉంటుంది, లేదా నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఈ కేటగిరీలో ఇప్పుడు 30 years ఇండస్ట్రీ డైలాగ్ ఫేమస్ అయినటువంటి పృథ్వీ కూడా వచ్చాడా అంటే అలానే అనిపిస్తుంది నాకైతే. అసలు ఎవరు ఈ పృథ్వీ? తాడేపల్లి గూడెం చెందినటువంటి వ్యక్తి. 1984లో శ్రీలక్ష్మి అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు, ఒక పాప. ఇతను 1992లో ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు నటించాడు. నాకు తెలిసి ఇప్పుడు 100 దాటేసి ఉంటే ఈజీగా. అయితే అనుకున్న వేలో ఎన్నో క్యారెక్టర్లు చేసిన, విలన్ క్యారెక్టర్లు ఏంటి, కామెడీ క్యారెక్టర్లు ఏంటి, క్యారెక్టర్ యాక్టిస్ట్ ఏంటి, రకరకాలు ఎన్ని చేసినా ఖడ్గం సినిమాలో 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఈ డైలాగ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత మంచి సినిమాలు వచ్చి ఉన్నాయి. అయితే 2018లో వైసీపీ స్టాండ్ తీసుకొని ఎలా అంటే అవోయ్ ఘోరాతి ఘోరంగా చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబుని కానీ, అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైతే మనం ఫేమస్ అండ్ బెస్ట్ అనుకుంటూ ఉంటామో వాళ్ళల్లో కొంతమంది గురించి ఇతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అసలు ఎవరు ఊహించరా. ఏంద్రయ్య అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ ప్రతిపక్షాలని దారుణంగా తిడితేనే వాళ్ళకి వైసీపీలో జగన్ ఆశీస్సులు ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు అధికారంలో రావడానికి ముందు కూడా వైసీపీ స్టాండ్ తీసుకున్న వాళ్ళు సైతం ఇలాగ విమర్శిస్తా పోయారు. ఆ లిస్టులో ఇతను కూడా చేరాడు. దాన్ని ఇంక అప్పుడు అంతా ఏమనుకున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచి వైసీపీ అధికారానికి వస్తే ఇతనికి పొలిటికల్గా లైఫ్ ఉండిద్ది, బట్ సినిమాల పరంగా అయితే కష్టం రా బాబు అనుకున్నారు. నిజంగానే సినిమాల పరంగా అతనికి తగ్గినాయి. ఎందుకు? అతను చేసిన విమర్శలు అటువంటివి. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, మరికొందరి మీద కావచ్చు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా, ఇంకేం సుడి తిరిగిందిరా పృథ్వీ అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమాలో అతను నుండి సంపాదించిన అంతేం లేదు. సరే ఇంకేంది రాజకీయంలో ఇంకేంది మనోడు ఆరితేరాడు, పదవి వచ్చింది. ఏం పదవి? టీటీడీ భక్తి ఛానల్ ఉందా, ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, దానికి చైర్మన్గా అతనికి పోస్ట్ ఇచ్చాడు, నామినేటెడ్ పోస్ట్. ఇతను రెడ్డి కాదు. దాంతో ఏమైంది, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇతను నా పోస్ట్ నుంచి తప్పించాలని గట్టిగా ఇతని మీద స్కెచ్ చేసి ఇతను తీపిచ్చారని ఇతను అంటాడు. బట్ బయటకు వచ్చిందేంటి, ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్గా ఉంటూ అక్కడ పనిచేసే ఉద్యోగుల వగలతో అసభ్యంగా మాట్లాడాడని, అశ్లీలంగా మాట్లాడాడని. అవతరాలు ఓకే అన్నా కాకుండా ఇతను ఆ క్వశ్చన్తో మాట్లాడకూడదు కదా, సో వెనక నుంచి వచ్చి వాటేసుకునేవాడిని. ఇలా రకరకాల వీడియో వచ్చింది, ఆడియో వచ్చింది బయటికి. దాంతో ఇతను ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండా తొలగించేసేసారు. ఇతనికి ఆ తర్వాత అన్నాడు, అది ఫేక్, నన్ను కావాలని తొలగించడానికి అలా చేస్తున్నారు. నేను పవిత్రమైనటువంటి ఆ పొజిషన్లో ఉండి నేను అసలు ఎలా చేస్తాను, కనీసం నా ఎక్స్ప్రెషన్ కూడా తీసుకుని నన్ను తొలగిస్తారా, చిచ్చి ఇటువంటి రాజకీయ పార్టీ నాకు వద్దని బయటకు వచ్చాను. దెన్ అప్పుడు ఇక గతంలో నేను ఎవరి మీద అయితే పొలిటికల్ కావచ్చు వేరే విధంగా నేను కామెంట్లు చేస్తున్నాను వాళ్ళందరికీ క్షమాపణ చెప్తూ ఉన్నా. ఆ వైసీపీ పార్టీలో ఉంటే ఇంక అంతే, అది రాజకీయ పార్టీ కాదు, ఒక ఉగ్రవాద పార్టీ అది. అందులో ఉంటే మనుషులు అసలు మనం మనుషులాగా ప్రవర్తించం, ఆ పార్టీలో ఉంటేనే అలా మారిపోతాం అని చెప్పాడు. మరి ఏంటి నెక్స్ట్, బాబు తప్పైపోయింది బాబు, నేను జనసేనకి సపోర్ట్ చేస్తాను, నేను జనసేనలో ఉంటాను. ఇంకా నాగబాబు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, సమయం వచ్చినప్పుడు వద్దులే అన్నాడు. దెన్ ఇక అప్పటి నుంచి జనసేన పార్టీకి సపోర్ట్ అన్నట్టుగా ఉంటూ ఇక ఎన్నికల సమయంలో గట్టిగా మరల వేసుకున్నాడు, రోజా మీద కానీ లేదన్నప్పుడు వైసీపీలో మిగతా వాళ్ళ మీద కానీ. ఓకే ఇంకేముంది, రేపు కూటమి గవర్నమెంట్ వస్తే ఇతను లైఫ్ తిరిగిద్దిరా బాబు అనుకున్నారు. కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఏమైంది, ఇతను లైఫ్ తిరగటం కాదు, నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. ఎందుకు? ఇందా చెప్పానే, 1984లో వివాహం జరిగింది. 2016లో భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్, దెన్ కోర్టు దాకా వెళ్ళారు, విడాకులు వచ్చినాయి 2017లో. దెన్ అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, మీ ఆవిడ చెప్పిన ప్రకారం నీకు నెలకు 30 లక్షల ఆదాయం వస్తుంది, దెన్ అందులో భరణంగా ఈమెకు వచ్చేసి నెల 8 లక్షలు ఇవ్వయ్యా అన్నారు. ఓకే అగ్రిమెంట్ అయిపోయింది, ఓకే అన్నారు. మరి ఆ తర్వాత కొన్నాళ్ళు సవ్యంగా నడిచినట్టుంది. ఆ తర్వాత మధ్యలో అతనికి ఆదాయం ఎక్కడుంది, కరోనా అసలు నానా రకాల ఇబ్బందులు పడ్డాడు కదా హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత. దెన్ ఇక్కడ కూడా ఎవరో మరి అతనికి సపోర్ట్ ఉన్నారు, ఆమె నాకు బతికిచ్చింది అన్నాడు. ఓకే అతనికి లైఫ్ అతనిది విడాకులు అయిపోయిన తర్వాత. బట్ అతని భార్యకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అది ఇవ్వట్లేదట. ఎందుకు ఏంటి అంటే 2 సంవత్సరాల క్రితం మరలా అతని మీద ఏదో కేసు ఏదో ఈమె వేసిందట. విడాకులు అయిపోయి
భరణం ఇస్తూనే ఉన్నాడు. బట్ మరల ఏదో కేసు వేస్తే అప్పటి నుంచి అతను డబ్బులు ఇవ్వట్లేదట. మరలేమో కోర్టుని అప్రోచ్ అయింది. కోర్టు ఏం చేసింది, ఏంటి నువ్వు యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి కదా, మరి భరణం ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి అతను నోటీసులు ఏదో ఇస్తే ఆ నోటీసులు రెస్పాండ్ కాల. పోనీ పై కోర్టుకి వెళ్ళాలంటే పై కోర్టుకి వెళ్ళడా, పై కోర్టుకి వెళ్ళాలా, దిగు కోర్టు నోటీసులు రెస్పాండ్ అవ్వాలా, కోర్టుకి రావట్లా. దెన్ ఇలా కాదు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ అరెస్ట్ చేశాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అతను వచ్చి కోర్టుకి సబ్మిట్ ఇన్ టైంలో వచ్చే లొంగితే ఓకే, లేదంటే అతను అరెస్ట్ చేయటం. విషయం ఏంటి అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్, అది కూడా మాజీ భార్య మాజీ భర్త అన్నట్టు భరణం దగ్గర. అతనికి ఆదాయం లేదు కదా, పోనీ అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కోర్టుకి, మరి అది చేయాలి. సినిమాలు అంతంత మాత్రం ఉన్నాయి. రాజకీయాల్లో వైసీపీలోకి వెళ్ళి వైసీపీకి గెలవడం చాలా సహాయపడ్డాడు. బట్ ఆ తర్వాత అడ్డంగా పరుగు పోయింది, పాపం ఫెయిల్. బయటకు వచ్చాడు, జెన్సన్ స్టాండ్ తీసుకున్నాడు, చాలామంది ప్రచారం చేశారు, అందులో ఇతను అన్నట్టు ఒకడు అన్నట్టు అయిపోయింది తప్ప కొత్తగా ఏం లేదు. సినిమాల పరంగా అన్నప్పుడు మంచి టాలెంట్ ఉన్నా సరే అనుకున్న గుర్తింపు రావట్లా, గుర్తింపు వచ్చిన అనుకున్న డబ్బులు రావట్లా. ఇక పర్సనల్ లైఫ్ వచ్చేసి డిస్టర్బెన్స్. పాపం పృథ్వీ అనడం తప్ప నేను చేయగలిగినది ఏమీ లేదు. అతను మరి కనీసం కోర్టు రూల్స్ అన్న ఫాలో అయ్యి మరి కోర్టుకి మరి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఏంటో అతనే చెప్పాలి.